ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 29వ అధ్యాయము 7వ వచనము. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఈరోజు ఇశ్రాయేలీల ప్రజలు ఏ పట్టణంలోకైతే చెరపట్టబడి వెళ్ళి ఉన్నారో ఆ పట్టణము క్షేమము కొరకు దేవుడు ప్రార్థన చేయండి. దాని కొరకు ప్రార్థన చేస్తే మీకు క్షేమము కలుగుతుందని చెప్పి ఉన్నారు. అలాగుననే ఈరోజు మనము నివసిస్తున్నటువంటి మన గ్రామముల కొరకును, పట్టణముల కొరకును, రాష్ట్రముల కొరకు, దేశము కొరకు మనము దేవుని ఎదుట విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలముగా ఉండాలి. మనము మన ప్రాంతాల యొక్క క్షేమము కోరి ఈరోజు మన ప్రాంతములలో జరుగుతున్నటువంటి అనేక రకాల అపాయముల కొరకు, అనేక రకాల సంఘటనల కొరకు మనం కన్నులారా చూస్తున్నాము. ఒక్కొక్క దినము ఒక్కొక్క భయంకరమైన సంఘటనలు చూస్తున్నాము. అన్ని విషయాల కొరకు మనము దేవుని ఎదుట భారము కలిగి ప్రార్థించినట్లయితే మన కుటుంబాలు, మన జీవితాలు క్షేమముగా ఆశీర్వదించబడతాయి. ఆ క్షేమము మనకి మాత్రమే కాదు, మన పిల్లలకి, మన కుటుంబాలకి తరతరాలుగా ఆ క్షేమం విస్తరింపబడుతున్నది. కాబట్టి మన మేలు కోరి మన కొరకే కాదు కానీ ఈరోజు మనం నివసించే ప్రాంతాల కొరకు దేవుని ఎదుట మనం ఈరోజు విజ్ఞాపన చేద్దాము. ఆ విజ్ఞాపన మన అన్ని విషయాల్లో మనల్ని క్షేమంగా నిలబెడుతున్నది. అటువంటి విజ్ఞాపన చేసే ప్రార్థించే ఆత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అటువంటి ప్రార్థన చేసిన మనము మన యొక్క జీవితాలలో దేవుడిచ్చే క్షేమమును ఈ దినము పొందుకొందుముగాక. ఆమేన్.